హాయ్ ఆల్. ఈ ఫ్రూట్ నేమ్ ఎవరికైనా తెలిస్తే డెఫినెట్గా కమెంట్ చేయండి. నేనైతే వీడియో ఎండింగ్లో చెప్తాను ఈ ఫ్రూట్ నేమ్. చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. కానీ నేను ఈ ఫ్రూట్ని మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మాత్రమే చూస్తాను, వేరెక్కడ నాకైతే కనిపించదు. మీకు కనిపించినట్టయితే కమెంట్ చేయండి. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే నేను చేసే ఏకైక పని ఏంటంటే గ్రోసరీ సర్దడం అనమాట. నా గ్రోసరీ సర్దడం అంటే చాలా ఇష్టము. అదేంటో తెలంగాణ సర్దకపోతే నాకు ఒక ఓసిడి ఫీలింగ్ వచ్చేస్తుంది, వెంటనే సర్దేయాలి. మా అమ్మ ఇంకా పాత పద్ధతిలో ఇలా స్టీల్ డబ్బాల్లోనే దాచుకుంటుంది. అండ్ మీరు ఏమైనా కవర్స్ కట్ చేసేటప్పుడు ఆ ఎండింగ్ని అట్లానే ఉంచండి. అవి తీసేసి పీసెస్గా పడేస్తే మన ఎర్త్ మీద చాలా చాలా ప్రాణులు అవన్నీ తినేసి చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అండ్ ఇంకా ఇలా కంటైనర్స్ని అంతా క్లీన్ చేసుకొని తెచ్చిన గ్రోసరీ అంతా సర్దుకుంటే హ్యాపీగా అనిపిస్తుంది. ఈ ఫ్రూట్ నేమ్ వచ్చేసి రాంబలప్ పండు లేదంటే ఇండియన్ జుజుబీ అంటారనమాట. కొంచెం సీతాఫలం లాగా ఉంటుంది. మీకు ఈ ఫ్రూట్ గురించి తెలుసా? నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.